హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో 8వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము. కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము. చాలా మంచి అధ్యాయం. ఇందులో స్టార్టింగ్ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చర్చించుకోబోతున్నాము. అది హరికథ యొక్క గొప్పతనం. దానికన్నా ముందు మనం మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. మనం ఈరోజు 2వ స్కందం 8వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము. ఈ యొక్క 8వ అధ్యాయాన్ని సంక్షిప్తంగా చూసుకుందామంట. దాని తర్వాత మనము ఈరోజు ఒక శ్లోకాన్ని ఆరంభిద్దామంట. మనము నిన్న చూసాము, బ్రహ్మదేవుడు ఇంకా నారదమునికి అడిగిన ప్రశ్నలకి ఆయన 6 ప్రశ్నలు అడిగితే ఆ 6 ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చేయడమే కాకుండా నిన్న ఆ సమాధానాలన్నీ ఇచ్చిన తర్వాత ఆదేశం కూడా ఇచ్చాడు. సరే, మరి ఇంకా నువ్వు ఈ భాగవతాన్ని ఇంకా విస్తృతంగా భగవంతుడి లీలలన్నింటినీ శక్తులన్నింటినీ బాగా అందరికీ వర్ణిస్తూ ప్రచారం చెయ్యి అని వెళ్ళు అనేసి ఆయనకు ఆశీర్వాదం ఆజ్ఞ ఇచ్చి పంపించేశాడు. మరి ఇది విన్న పరీక్షిత్ మహారాజు ఇప్పుడు అడుగుతాడనమాట శుకదేవ్ గోస్వామిని, నారదముని మరి భగవంతుడి యొక్క లీలల శక్తులు సంబంధించిన ఆ భాగవతాన్ని మరి ఎలా, ఎవరి ముందు, ఎక్కడ ప్రచారం ఎలా చేశాడు, ఆయన ప్రచారం కార్యక్రమాల గురించి నాకు చెప్పండి కొద్దిగా అని ప్రశ్న అడుగుతాడు. అదే మొదటి శ్లోకం. అలా స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే అందులో ఉండేవన్నీ భగవంతుడి విషయాలు, భగవంతుడి కథలు, హరికథ. మరి హరికథ యొక్క గొప్పతనం, ఎందుకంటే ఇప్పుడు తద్వారా హరికథ యొక్క గొప్పతనాన్ని మనం వినగలుగుతాము. దాని యొక్క ఉపయోగం ఏంటి, అలా ప్రచారం చేయడం ఉపయోగం ఏంటి, అంతా దాని గురించి గొప్పతనాన్ని ఈరోజు పరీక్షిత్ మహారాజే వర్ణిస్తున్నాడు అనమాట. అంటే శుకదేవ్ గోస్వామికి చెప్తున్నాడు అనమాట ఎంత గొప్ప. ఇందులో ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చేమో, అందులో అలా ఎన్నో ప్రశ్నలు నాకు ఉన్నాయి, వాటి ద్వారా నాకు ఆ ప్రశ్నలకు కూడా సమాధానం దొరకవచ్చు అనేసి ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. దాని తర్వాత ఆ ప్రశ్నలు అడిగిన తర్వాత ఇంకా నేను అడగలేని ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటికి కూడా మీరు సమాధానం ఇచ్చేయండి అనేసి నాకు ఎంతో ఆసక్తి ఉంది ఈ ఒక్క విషయాల గురించి తెలుసుకోవాలని, మీరు దయచేసి నాకు తెలియజేయండి అనేసి కోరుకుంటాడు. అదే యొక్క మొత్తం అధ్యాయం. ఇందులో చాలా ప్రశ్నలు అడుగుతాడు పరీక్షిత్ మహారాజు. ముందు కొన్ని ప్రశ్నలు అడిగితే వెంటనే సమాధానం 1-2 అధ్యాయాల్లో అయిపోయింది. కానీ ఈసారి అడిగే ప్రశ్నలకు మాత్రం మొత్తం భాగవతం అంతా చెప్పాల్సిందే శుకదేవ్ గోస్వామి మహారాజు. అందుకనే మనము ఈ హరికథ
యొక్క గొప్పతనాన్ని ఈరోజు తెలుసుకుందామంట. చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి, ఇంపార్టెంట్ శ్లోకం కూడా ఉంది, ఈరోజు చూద్దామంట. సో మొదటి శ్లోకం నుంచి మనం ఆరంభిద్దాం. రాజోవాచ బ్రహ్మణా చోదితో బ్రహ్మణ్ గుణాఖ్యానే గుణస్య చ యస్మై యస్మై యథా ప్రాహ నారదో దేవదర్శనః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామికి అడుగుతున్నాడు, ఎలా ఆ నారదముని ఎవరు అయితే బ్రహ్మదేవుడి నుంచి విన్న తర్వాత ఆయన ఆదేశం మేరకు ఇప్పుడు ఆ భగవత్ తత్వాన్ని, ఎవరైతే ఆ భగవంతుడు ఏ రకమైన భౌతిక గుణాలు లేని ఆధ్యాత్మిక దివ్య గుణాలతో దివ్య లీలలు దివ్య శక్తులు కలిగిన ఆ భగవంతుడి గురించి ప్రచారం చేయడానికి ఎవరో ఆ భాగ్యవంతులు వాళ్ళ ముందు ప్రచారం చేయడానికి వెళ్ళారు, ఎవరి ముందు ఆ విషయాలు నాకు కొద్దిగా వర్ణించండి అనేసి ఇక్కడ మరి అడుగుతున్నాడు. ఎవరు? పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామిని. అవునా? సో ఇందులో మనకు ఒక విషయాన్ని గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ మనకు ప్రభుపాల్ ద్వారా చెప్తారు తాత్పర్యంలో, ఇక్కడ ఏదైతే బ్రహ్మదేవుడు నారదమునికి చెప్పాడో అదే విషయాన్ని ఇప్పుడు నారదముని వెళ్ళి ఇంకొకరికి చెప్పబోతున్నాడు అనమాట. ఇప్పుడు మనం చూసింది కూడా చూడండి, పరీక్షిత్ మహారాజు ఏ ప్రశ్నలు అడిగినా కానీ శుకదేవ్ గోస్వామి అతను ఇంకొక దగ్గర అతను పరంపరలో ఏదైతే విన్నాడో అదే విషయాన్ని రిపీట్ చేస్తున్నారు. అంటే ఇది ఒక ప్రామాణికమైన గురువు యొక్క లక్షణం అంట. మనం ఎలా అర్థం చేసుకోవడం, ఎంతోమంది లెక్చర్లు ఇస్తుంటారు భాగవతం మీద కానీ, కృష్ణుడి కథల గురించి కానీ, భగవంతుడి విషయాల గురించి కానీ. భగవంతుడి గురించి చెప్పంటే ప్రతి ఒక్కరు చెప్పేస్తుంటాడు ఈ యొక్క ప్రపంచంలో. మీరేదైనా క్యాన్సర్కి ఏ మందులు యూజ్ చేస్తారో అడిగితే మాకు తెలియదు అనొచ్చు, కానీ భగవంతుడి గురించి తెలుసంటే తెలుసు, ప్రతి ఒక్కడే వాగేస్తుంటాడు. సో అలా అందుకే మనము ఎవరి నుంచి మనం భగవతత్వాన్ని, భగవంతుడి విషయాల్ని తెలుసుకోవాలి అంటే ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు నుంచి. ఎవరైతే పరంపరలో వస్తున్నారు, పరంపరలో రావడమే కాదు, వాళ్ళు ఆ పరంపరలో విన్నదే చెబుతారు. ఎలాగైతే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇప్పుడు నారదముని ఏదైతే బ్రహ్మదేవుడి నుంచి విన్నాడో అది చెప్పబోతున్నాడు. మనం రామాయణంలో కూడా చూసాం. అవునా? నారదముని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మూల రామాయణం విన్న తర్వాత దాన్నే వాల్మీకి మహర్షికి చెప్తాడు. మళ్ళీ ఆ వాల్మీకి మహర్షి దాన్నే బ్రహ్మదేవుడి యొక్క కృప ద్వారా, ఆశీర్వాదం ద్వారా ఆయన దాన్నే ఇంకా విస్తృతంగా రామాయణాన్ని రచిస్తాడు. సో మనం ఏ గ్రంథం తీసుకున్న మన వేదిక శాస్త్రాల్లో మనం చూస్తామన్నమాట. అన్ని శాస్త్రాలు అన్నింటిలో ఇలా సంవాదాల్లాగా ఉంటాయి. ఇప్పుడు భగవద్గీత కానీ, భాగవతం కానీ. అవునా? సో ఈ సంవాదంలో మనం చూసాము, భగవద్గీత అంటే అక్కడ కృష్ణుడు డైరెక్ట్గా భగవంతుడే చెప్పేస్తున్నాడు. సో అయినా భగవంతుడు కొన్ని చోట్ల ఆయన కూడా పరంపర గురించి, వేరే యొక్క సాధువులు, శాస్త్రాల గురించి వర్ణిస్తాడు అర్జునుడికి. అలాంటిది భగవంతుడే అలా ఉదాహరణలు ఇస్తాడు. ఇంకా ఇప్పుడు ఇక్కడ మనం భక్తుల మధ్య చర్చ జరిగినప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క పరంపరలో వాళ్ళు చెప్తున్నారు. సుఖదేవ్ గోస్వామి కూడా ఆయన విన్నది పరంపరలో చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు, ఇలా ఎవరైతే ప్రామాణిక పరంపరలో వచ్చే ఆధ్యాత్మిక గురువు నుంచి వినాలి మనము. కానీ ఆ గురువు ఎలా ఆధ్యాత్మికంలో ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, అతను ఒకవేళ పరంపరలో విన్నది మాత్రమే. గురువు, సాధువు, శాస్త్ర ఒకటే లైన్లో ఉండాలన్నమాట. అంటే వేరే సాధువులు అంటే ఆయన గురువులు. ఇప్పుడు మనకు ఆయన గురువు. అవునా? మనము ఒక గురువుని, ఇప్పుడు మనం ప్రభుపాల్ వారి నుంచి ఉంటున్నాం అనుకోండి, ప్రభుపాల్ ద్వారా మన గురువు. ఆ ప్రభుపాల్ వారి నుంచి విన్నదే ప్రభుపాల్ యొక్క గురువులు, ఇంకా పరంపరలో ఎంతోమంది ఆచార్యులు చెప్పింది ఆయన చెప్తున్నారు. అలాగే ఏదైతే భాగవతం, భగవద్గీత, శాస్త్రాలు అంటే భగవంతుడు ఇచ్చినవి డైరెక్ట్గా. అవునా? సో భగవంతుడు విషయాలు, శాస్త్రాలు అంటే సాధువులు, శాస్త్రాలు చెప్పింది గురువు చెప్తాడు అనమాట. అంటే గురువు, సాధు, శాస్త్రాలు మూడు ఒకే లైన్లో ఉంటాయి, ఒకే విషయాన్ని చెబుతాయి. సో అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఒకవేళ మీరు ఎవరైనా గురువుని ఆధ్యాత్మిక గురువు అని చెప్పి అతను చెబుతున్నాడు అనుకోండి, కొంతమంది ఇవాళ రేపు చాలామంది ఫేమస్ అవుతున్నారు టీవీల్లో, యూట్యూబ్లో కానీ, టీవీలో కానీ. వాళ్ళు ఎంతో బాగా చెప్పగలుగుతారనమాట, వాక్చాతుర్యం చాలా ఉందన్నమాట వాళ్ళకి. ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడగలరు. సో అలాంటి వారు గురువు పేరుతో చలామణి అవుతున్నారు. వాళ్ళు మీరు ఒక్కసారి విన్నారంటే అర్థమైపోతుంది వీడు డోంగిగాడు అని. ఎందుకని? వాళ్ళు ఒక్కసారి కూడా మీరు భాగవతం కానీ, భగవద్గీత గురించి మాట్లాడరు. భగవంతుడు భగవద్గీతలో, భాగవతంలో, రామాయణంలో, మహాభారతంలో ఏం చెప్పారనే విషయాలు మాట్లాడరు. ఒక్క శ్లోకం కూడా కోట్ చేయరు. మీరు ప్రభుపాద్ ఏ లెక్చర్ అయినా వినండి, ప్రతి 4 వాక్యాలకి ప్రభుపాదు ఒక శ్లోకాన్ని చెప్పేస్తారు.
లేకపోతే ఆ భాగవతంలో భగవద్గీతలో ఇలా రాసిందని చెప్తారు. ప్రతిసారి ప్రభుపాల్ వారు, లేకపోతే జీవ గోస్వామి పాద ఇలా అన్నారు, లేకపోతే మన విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆచార్య ఇలా అన్నారు, శ్రీధర్ స్వామి ఇలా అన్నారు, ఇలా ఏదో ఒక ఆచార్యని లేకుంటే చైతన్య మహాప్రభు ఇలా చెప్పారు. సో ఏదో ఒక ఆచార్యాన్ని కానీ లేకపోతే ఈ శ్లోకాన్నో ఈ గ్రంథాన్నో కోట్ చేస్తూ చెప్తారు. అవునా? సో ఇదన్నమాట ప్రామాణిక గురువు లక్షణం. అంతేకాని ఒక్కసారి కూడా తన గురువు ఎవరో చెప్పకుండా, తను ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో తెలియదు, ఏ శాస్త్రం నుంచి చెప్తున్నాడో ఎవరికి తెలియదు, కాకపోతే బాగా మాయ మాటలు చెప్పగలడు అనమాట. అందుకనే కలియుగంలో ఎవరైతే బాగా మాట్లాడగలరో వారినే పెద్ద పండితులు గురువులుగా గుర్తిస్తారంట సామాన్య ప్రజలు. అది కలియుగ వాసుల యొక్క లక్షణం. సో అందుకనే మనము అలా ఓకే అతనికి వేల మంది లక్షల మంది ఫాలోవర్స్ కానీ శిష్యులుగా ఉన్నంత మాత్రాన మనం అతని గురువుగా స్వీకరించలేము. అతను చెప్పేది గురువు సాధు శాస్త్ర, ఆయన గురువు అయితే సాధువులు శాస్త్రాలు అవే విషయాలు చెప్తున్నాయా, మన పూర్వ ఆచార్యులు పరంపరలో అవే విషయాలు చెప్పారా మనకి అనే విషయాన్ని మనం గమనించాలన్నమాట. అప్పుడు అలాంటి ప్రామాణిక గురువునే మనం స్వీకరించాలని ఇక్కడ రాశారు. సో మీరు ఎవరి దగ్గర ఎప్పుడైనా విన్నా అది ఒకటి మీరు గమనించండి. ఒక్కొక్కసారి కొంతమంది శాస్త్రాల్లో చెప్పింది తక్కువ చెప్తారు, వాళ్ళకు మనసుకు తోచింది ఎక్కువ చెప్తారు. అందుకని జాగ్రత్తగా మీరు ఉండాలి, వినాలి. అలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి మీకు ఇలాంటి బోధనలు కూడా ఇస్తారు. మీరు ఎవరి దగ్గర వినకండి, నా దగ్గరే క్లాస్ వినాలి, మీరు ఎవ్వరు క్లాస్ అటెండ్ అవ్వకూడదు. ఎందుకు? వేరే క్లాసులు అటెండ్ అయితే అర్థమైపోతుంది నేను చెప్పేది అంతా సరికాదనేసి. అందుకే భయం అన్నమాట. ఎందుకు భయం? అందుకే మనం క్లాస్ ఏది తీసుకున్నా కానీ ఓపెన్గా తీసుకుంటాము. భాగవతం భగవద్గీత ఎవరైనా వినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనకు చైతన్య చరితామృతంలో మొదటి అధ్యాయంలోనే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వారు ఆయన ప్రణామాలు అర్పించుకుంటారు. ఎవరికి? నా అందరి శిక్షా గురువులందరికీ, నేను ఎవరి దగ్గర అయితే విన్నానో వాళ్ళందరికీ నా ప్రణామాలను అర్పించుకుంటారు. సో మనది శిక్షా సాంప్రదాయం కనుక మనం ప్రామాణికమైన గురువుల దగ్గర, మనము ఎవరి దగ్గరైనా పరంపరలో వచ్చిన ఎవరి గురువుల దగ్గరైనా ఎవరైతే సాధువు శాస్త్రాల అనుసారంగా మాట్లాడుతున్నారో, పరంపరలో చెప్పిందే విన్నీది చెప్తున్నారో వాళ్ళ దగ్గర మనం క్లాసు కానీ ఈ శిక్షణ కానీ తీసుకోవచ్చు అన్నమాట. అది మనం నేర్చుకుంటున్నాం ప్రభుపాదుల యొక్క తాత్పర్యం ద్వారా. ఎక్కడ ప్రభుపాదులు ఇలా రాయలేదు, మీరు ఓన్లీ ఒకరి దగ్గరే క్లాస్ వినాలి, ఇంకోటి దగ్గర క్లాస్ వినకూడదు, ఇలాంటివి ఎక్కడ ప్రభుపాదులు రాయలేదు. మనం ప్రతి పరపట్లో ప్రతి పరపట్టు చూసుకుంటూ చదువుకుంటూ మనం వెళ్తున్నాం. సో నెక్స్ట్ శ్లోకంలో ఇప్పుడు మరి ఇంకా ఏం చెప్పబోతున్నారు? ఎందుకు అతను పరీక్షిత్ మహారాజు తెలుసుకోవాలనుకుంటున్నాడు? ఎందుకు? ఏతద్వేదితుమిచ్చామి తత్వం తత్వవిదాంవర హరేర్ అద్భుత వీర్యస్య కథాలోక సుమంగళ. నేను ఎందుకు అడుగుతున్నాను? ఆ నారదముని ఎన్నో భగవత్తత్వాలు, భగవంతుడి విషయాలు ప్రచారం చేస్తున్నాడు. ఆ విషయాలు అవి ఎవరికి ప్రచారం చేశాడు, ఏం ప్రచారం చేశాడు, నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇవంతా హరికథ, అవునా? సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఐ విష్ టు నో. ఏతద్ వేదితుం ఇచ్చామి, నాకు ఇచ్చా, తెలుసుకోవాలని ఇచ్చా. వేదితుం, నాకు తెలియజేయండి. తత్వం తత్వ విదాంవర, ఈ తత్వాలన్నీ. ఎందుకంటే అంతేకాకుండా హరి అద్భుత వీర్యస్య, భగవంతుడి యొక్క శక్తులు అద్భుతం, ఆయన చేసే కార్యాలు లీలలు అన్నీ అద్భుతం, ఆయన శక్తులు అద్భుతం. అవన్నీ మనం విన్నామనుకోండి, హరేరద్భుత వీర్యస్య కథ, ఆ హరికథ లోక సుమంగళ. నాకు ఒక్కడికే అది మంగళదాయకం కాదు, అది విన్న ప్రతి ఒక్కరికి లోకంలో ఎవరైనా సరే అందరికీ మంగళదాయకం. నార్మల్గా సుమంగళ అంటే చాలా మంగళదాయకం అని. మంగళం అంటేనే మంగళదాయకం అంటేనే మంచిదని, ఆస్పీషియస్ అని. సుమంగళ అంటే ఇంకా చాలా ఆస్పీషియస్ అని, సర్టెన్లీ ఆస్పీషియస్ అని రాశారు ఇక్కడ. సో ఈ విషయం అన్నమాట ఇక్కడ రాసింది. మరి మీరు అడగవచ్చు, అదేంటి మరి ఇక్కడ అందరికీ సుమంగళం అంటున్నారు, అందరికీ మంగళదాయకం అంటున్నారు, మరి ఎంతోమంది అభక్తులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, ఎవరో చాలామంది రకరకాల మనుషులు ఉంటారు కదా, వెరైటీ మనుషులు. మరి వాళ్ళందరూ ఎవరైతే భక్తులు కారో వాళ్ళు కూడా వినొచ్చా? అవునండి, వినొచ్చు. భాగవతం ఇలా ప్రామాణిక పరంపరలోంచి చెప్పేవారి నుంచి ఎవరైనా వినొచ్చు అని ఇక్కడ రాశారు. అలా వింటేనే కదా ఈ మాయా మోహితంలోంచి, మాయా జగత్తులో నుంచి, ఆ మోహంలోంచి, మాయా మొహంలోంచి బయటపడి భగవద్ధామానికి, భగవంతుడి ఆశ్రయానికి, శరణానికి రాగలరు అని ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు. కానీ ఒక వ్యక్తి ఎవరైనా సరే, అభక్తుడైనా సరే, శ్రద్ధపూర్వకంగా విన్నాడంటే సరైన ప్రామాణిక పరంపరలో అతని భక్తి మార్గానికి వచ్చే అవకాశం ఉందంట. ఇదే ఒక హోప్ అన్నమాట, ఆశ.
లేకపోతే అలాంటి వారు మనమందరం కూడా అలాగే కదా. ముందు చిన్నప్పటి నుంచి నేనైతే కొంతమంది పుట్టినప్పటి నుంచి భక్తులేమో, గొప్ప భక్తులేమో, నేను పుట్టినప్పటి నుంచి గొప్ప భక్తులు, కానీ ఇలాగే ప్రభుపాద వారి పుస్తకాలు చదివో ఏ భక్తుల దగ్గర విని మనం భక్తిలోకి వచ్చాం. అవునా? సో అలా ఎవరైనా సరే భాగవతాన్ని సరైన ప్రామాణిక పరంపరలో శ్రద్ధాపూర్వకంగా వింటే తప్పకుండా వాళ్ళు కూడా ఈ యొక్క భక్తి మార్గానికి రావచ్చంట. అసలు ఏం జరుగుతుంది అన్ని విషయాలు చూద్దామంట. ఇప్పుడు నెక్స్ట్ ఆయన గుణానం చేస్తున్నాడు అనమాట సుఖదేవ గోస్వామి అని కూడా. కథా యస్వ మహాభాగ యతాహం అఖిలాత్మని కృష్ణే నివేశ్య నిస్సంగం మనస్త్యక్షే కలేవరం. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? కథయస్వ మహాభాగ యతాహం అఖిలాత్మని. సో మహాభాగ, నువ్వు ఎంతో భాగవంతుడివి ఓ సుఖదేవ గోస్వామి. అందుకనే కథాయస్వ, ఈ కథ అనేది హరికథ అనేది చెప్తూ ఉండు. నా ముందు ఒక ప్రశ్నలు అడిగాను, దానికి సమాధానాలు చెప్పేవాడు, అయిపోయింది సమాధానం, నాకు అర్థమైపోయింది. కానీ నువ్వు ఆపకు. నీకు కావాలంటే ఇంకా నేను చాలా ప్రశ్నలు అడుగుతాను నిన్ను. ఇప్పుడు మాత్రం ఒక ప్రశ్న కాదు, ఎన్నో ప్రశ్నలు అడగబోతున్నాడు అనమాట పరీక్షిత్ మహారాజు. అంటే ఎందుకంటే ఆయన కథ కంటిన్యూస్గా వినాలి. ఇప్పుడు ఏదో 2-3 చాప్టర్లు కొన్ని శ్లోకాలు కాదు, ఆయన కంటిన్యూ వినాలి. ఎందుకో ఒకటి చెప్తాడు ఇప్పుడు పరీక్షిత్ మహారాజు. ఎందుకు వినాలనుకుంటున్నాడు? ఎందుకంటే కృష్ణే నివేశ్య నిస్సంగం మనస్త్యక్షే కలేవరం. ఈ యొక్క కలేవరాన్ని, ఈ యొక్క శరీరాన్ని నేను ఇప్పుడు త్యాగం చేయబోతున్నాను కొన్ని రోజుల్లో. ఆ సమయంలో నేను సంపూర్ణంగా నా మనస్సు అనేది కృష్ణుడి పైన కేంద్రీకరమై ఉండాలి. నా సంపూర్ణంగా మనస్సు అంతా కృష్ణుడిపైనే ధ్యానించుకుంటూ, అంటే కృష్ణుడిపైన స్మరించుకుంటూ నేను ఈ శరీరాన్ని త్యాగం చేయాలనుకుంటున్నాను. అందుకనే మీరు ఆపకండి, మీరు కథ చెప్తూ ఉండండి, హరికథ ఆపకండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది చాలా సునాయాసమైన మార్గం అన్నమాట. చూడండి, ఇప్పుడు అదే మనకు నెక్స్ట్ చెప్పబోతున్నారు కూడా. మరి ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుకోవడానికి అన్నిటికన్నా సునాయాసమైన మార్గం ఏంటంటే శ్రవణం, కీర్తనం. అదే ఇక్కడ రాశారనమాట. ముఖ్యంగా ఎల్లప్పుడూ మనం భగవంతుడి యొక్క కీర్తన, శ్రవణాన్ని వింటూ ఉన్నామనుకోండి, చదవడం, మనం భాగవతం చదివామనుకోండి, చదవడం కూడా అది శ్రవణం కిందకే లెక్క అనమాట. మరి ఎందుకంటే చదవడం, ప్రభుజీ మరి చదవడం దేని కిందకి వస్తుందంటే శ్రవణం కిందకి. ప్రభుపాద వారు చాలా దగ్గర రాస్తారు, ఇంకో దగ్గర వచ్చినప్పుడు చూద్దామంటే కూడా రీడింగ్ శిల ప్రభుపాద్ బుక్స్, అది కూడా శ్రవణమే అనమాట. ఎందుకంటే ప్రభుపాద వారు ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారో అదే అంత మొత్తం భాగవతంలో అన్నిట్లో రాశారనమాట, తాత్పర్యాల్లో రాశారు. సో అందుకని ఈ తాత్పర్యాలన్నీ కూడా ఏంటంటే మనం ప్రభుపాద దగ్గర నుంచి డైరెక్ట్గా వింటున్నాం, శ్రవణం కిందికి లెక్క అనమాట. సో ఇలా ఎల్లప్పుడూ మనము ఇలా శ్రవణం, కీర్తనం చేస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఎంతో సునాయాసంగా భగవంతుడిని ఎల్లప్పుడూ స్మరించుకోవడం అంట. ఇంకా మళ్ళీ కష్టపడే అవసరం లేదు. భగవంతుడి పైన ఎలా ధ్యానించుకోవాలి, మీరు ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుకుంటుంటే చాలంట. ఇంకా ఏమేమో జరుగుతాయంట. అలా శ్రద్ధాపూర్వకంగా వింటే మనం భగవంతుడి కథని ఏం జరుగుతుందనేది నెక్స్ట్ శ్లోకంలో ఇస్తారు. ఇదంతా సైన్స్ అనమాట. కానీ ఇది ఎప్పుడు ఇదంతా లాభం ఎప్పుడు దొరుకుతుంది అంటే ఇలా మనము ప్రామాణికమైన పరంపరలో వచ్చిన గురువుల దగ్గర నుంచే విన్నప్పుడు. బయట చాలామంది భాగవత కథాకారులు ఉంటారు, వాళ్ళు కొంతమంది భాగవత కథనే చెప్తుంటారు. కొంతమంది అయితే అసలు చెప్పాను కదా, కొంతమంది గురువుల పేరుతో ఉంటారు, వాళ్ళు అసలు భాగవతమే చెప్పరు, వాళ్ళకి మనసు తోచించి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉంటారు భాగవతం నుంచే చెప్తూ ఉంటారు కథ. కానీ వాళ్ళు ఏంటంటే ఏదో డబ్బు ఆశించో, పేరు ప్రఖ్యాతలు ఆశించో, ఇంకా ఫాలోవర్స్ ఎక్కువ జనాలందరూ నన్ను ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో, ఇంకా ఏవేవో భౌతిక ఉద్దేశాలతో, ఆశయాలతో వాళ్ళు భాగవత్ సప్తా అని 7 రోజులు కథ చెప్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ దగ్గర ఉంటే మనకి అసలైన ఆధ్యాత్మిక లాభం అనేది మనకు దొరకదు. అలా మీరు చాలామంది వెళ్తారండి కథలకి, 5,000 10,000 ఫీజు ఉంటుంది, దానికి వెళ్ళేసి వింటారనమాట. ఆ కథలో వాళ్ళు ఎలా చెప్తారంటే, వాళ్ళు చెప్పే స్టైల్ ఎలా ఉంటుందంటే దాంట్లో కొంతమంది ఏడుస్తుంటారు, అందులో మునిగిపోతారనమాట. ఎలాగైతే కొంతమంది సినిమాకి వెళ్తే, సెంటిమెంట్ సినిమాకి వెళ్తే ఏడుస్తారు. సెంటిమెంటల్ సీన్ వచ్చినప్పుడు, ఏడుపు సీన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, అందరూ ఆ సినిమాలో ఏడవడం స్టార్ట్ చేస్తుంటారు, ఎందుకంటే అందులో మొత్తం నిమగ్నం అయిపోయారు. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే కథ, అప్పుడప్పుడు కొంతమంది ఏడ్ చేస్తూ ఉంటారు కొన్ని సీన్లకి, కొన్ని చర్చలకి, ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటారు, ఒక్కొక్కసారి డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. అలా అనమాట. అలా 7 days అలా ఉంటారు. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి ఇంకా నార్మల్ అనమాట. ముందు ఎలా ఉండేనో జీవితం అలాగే, ఏమాత్రం మార్పు అనేది ఉండదు జీవితంలో. సో మనది అలాంటి పద్ధతి కాదనమాట. మనది నిత్యం, అదే చూడబోతున్నాం నెక్స్ట్ శ్లోకంలో. నిత్యం భాగవత సేవయ
మనం భాగవత సేవ అనేది నిత్యం చేస్తాం. 7 రోజులు చేసి బుక్ క్లోజ్ చేయడం కాదు మన పని, జీవితాంతం మనము భాగవత సేవ చేస్తాం అన్నమాట. భాగవతాన్ని వింటాం. సో అలా వింటే లాభం ఏంటి? ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ అంటున్నాడు అంటే అలా వినడం ద్వారా నేను ఇప్పుడు అన్నీ వదిలేసి వచ్చాను. నా రాజ్యం, కుటుంబం, పరివారం, పశువులు, పక్షులు, ఇంకా లేకపోతే ఎంత నా సంపద అంతా నేను వదిలేసి వచ్చేసాను. దాని పట్ల నాకు ఏమాత్రం వ్యామోహం లేదు. కానీ ఇప్పుడు ఉన్న వ్యామోహం ఏదో కొద్దిగా మాత్రం ఏమైనా ఉంటే అటాచ్మెంట్ ఈ శరీరానికి ఉండొచ్చు. ఆ శరీరానికి కూడా నేను అతీతుడిగా ఉండాలనుకుంటున్నాను. ఆ శరీరం నేను వదిలేసినప్పుడు కూడా నాకు ఏమాత్రం బాధ కలగకుండా సంపూర్ణంగా భగవంతుడి పైన స్మరించుకుంటూ ఉంటే నేను భగవద్ధామానికి వెళ్ళిపోగలను. అందుకే నాకు ఈ శరీరంకి కూడా అతీతంగా నేను ఉండాలనుకుంటున్నాను. అందుకని మీరు నాకు హరికథను ఆపకండి అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే హరికథ ద్వారానే మనం శరీరానికి, భౌతిక విషయాలకి అతీతంగా మనం బతకగలం ఈ భౌతిక ప్రపంచంలో ఉండి కూడా. సో మరి నెక్స్ట్ శ్లోకం చూద్దామా? చాలా ఇంపార్టెంట్ శ్లోకం, నెక్స్ట్ వచ్చే 2-3 శ్లోకాలు కూడా. శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం కాలేన నాతి దీర్ఘేన భగవాన్ విశతే హృది. మీరు కావాలంటే ఈ శ్లోకాన్ని, వచ్చే శ్లోకాన్ని కూడా మెమరైజ్ చేసుకోవచ్చు, కంఠస్థం చేసుకోవచ్చు. చాలా మంచి శ్లోకాలు, ఇంపార్టెంట్ శ్లోకాలు. శృణ్వత శ్రద్ధయా నిత్యం. శృణ్వత అంటే వినడం. ఎలా? శ్రద్ధతో మనము వినాలంట. ఎప్పుడు? కొద్దిసేపా కాదు, నిత్యం. శృణ్వత శ్రద్ధయా నిత్యం. అప్పుడు ఏం జరుగుతుంది? ఘృణతశ్చ స్వచేష్టితం. ఘృణత అంటే సీరియస్లీ. ఎలా? ఎవడో చెప్పాడని, ఎవరికో చూపించుకోవాలని కాదు. మనకు స్వతహాగా స్వచేష్టితం, మనము సొంతంగా మనం కోరుకోవాలి, సొంతంగా మనము సీరియస్గా ఇలా వినాలన్నమాట. అంటే నాకు దీనివల్ల లాభం జరుగుతుంది అని ఆలోచించుకొని. ఒక్కొక్కసారి మనం కొత్తలో ఉన్నప్పుడు ప్రచారం చేసినప్పుడు పిలుస్తూ ఉంటాం ఫోన్లు చేసి, ప్రభుజీ హరే కృష్ణ రండి, క్లాస్కి రండి, క్లాస్ ఉంది రండి, క్లాస్కి రండి, మీరు వస్తున్నారా ఈ వీక్ క్లాస్కి, ఈ వారం క్లాస్కి వస్తున్నారా, అలా ఫోన్ చేసి ఫాలో అప్ చేసి స్టార్టింగ్లో ఉన్నప్పుడు పిలుస్తాం జనాల్ని, అవసరం అప్పుడు. కానీ మెల్లిమెల్లిగా మనం భక్తులు అవుతున్నప్పుడు, ఇంకా మనకు ఎవరో ఫోన్ చేసినప్పుడు మనం వెళ్దాంలే టెంపుల్కి, ఎవరో ఫోన్ చేసి పిలిచినప్పుడు ఎవరో భక్తుడు పిలుస్తాడులే అప్పుడు వెళ్దాంలే మనం మందిరానికి, ఎవరో పిలిచినప్పుడు మనం క్లాస్ అటెండ్ అవుదాంలే, ఎవరో ఒకరు మనకు పంపిస్తారులే మెసేజు, ఫోన్ చేస్తారులే అప్పుడు అటెండ్ అవ్వచ్చులే క్లాసు. అలా కాదనమాట. మనము సొంతంగా ఓకే, ఎక్కడ హరికథ జరుగుతుంది, మందిరంలో జరుగుతుందా, ఆన్లైన్లో జరుగుతుందా, ఎక్కడ హరికథ జరుగుతుంది, మనమే సీరియస్గా ఆలోచించుకొని వెతుక్కొని హరికథను వినాలన్నమాట. అలా మీరు ఆలోచించుకున్నారంటే భగవంతుడు మీకు మార్గాన్ని కూడా చూపిస్తారు. మీరు కోరుకున్నారంటే చాలు, భగవంతుడు మీకు మార్గాన్ని చూపించేస్తాడు అనమాట. హరికథ ఎక్కడ జరుగుతుందో మీరు అక్కడ మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిపోతాడు. సో స్వచేష్టితం, మనము సొంతంగా ప్రయత్నించాలండి. కాలేన నాతి దీర్ఘేన. అప్పుడు ఏం జరుగుతుంది? అలా చేస్తే ఏం జరుగుతుంది? అంత సీరియస్గా మనం సొంతంగా ప్రయత్నించి శ్రద్ధాపూర్వకంగా భగవంతుడి యొక్క కథను, హరికథను వినాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? కాలేన నాతి దీర్ఘేన. దీర్ఘకాలం అంటే చాలా కాలం కదా, న అతి దీర్ఘేన అంటే అస్సలు సమయం పట్టదంట, చాలా కాలం పట్టదు, దీర్ఘకాలం పట్టదు, చాలా తక్కువ సమయంలో ఏం జరుగుతుంది? భగవాన్ విశతే హృది. భగవంతుడు నీ హృదయంలో ప్రకాశవంతుడవుతాడు, అంటే అపియర్స్, సో మేనిఫెస్ట్. భగవంతుడు, కృష్ణుడు హృదయంలో ప్రకటిస్తాడు. మరి మీరు అనొచ్చు, ప్రభుజీ ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తాడు కదా, మళ్ళీ ప్రకాశవంతం అంటే మళ్ళీ ప్రకటించేది ఏంటి భగవంతుడు, మేనిఫెస్ట్ అవ్వడం ఏంటి కృష్ణుడు అని. పరమాత్మకి మనం భగవద్గీతలో చదువుకున్నాం 2 పనులు ఏంటి? పరమాత్మ చేసే 2 పనులు, ఉపదృష్ట హనుమంత. ఉపదృష్ట హనుమంత. ఉపదృష్ట అంటే దృష్ట అంటే చూడడం, ఆయన చూస్తూ ఉంటాడన్నమాట దగ్గరగా. అంటే దగ్గరగా చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారు? దగ్గర నుంచి చూస్తుంటాడు మిమ్మల్ని. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ హృదయంలో ఏముంది, మీ ఆశయాలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, మీ కార్యాలు ఏంటి, అన్నీ చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఉపదృష్ట అన్నీ నోట్ చేసుకుంటున్నారు అన్నమాట. దాని ప్రకారం మీరు కోరుకుంటారు కదా, నాకు అది కావాలి ఇది కావాలని, దానికి అనుమతి. దాని ప్రకారం చూసి ఒక మీ కర్మలు, కార్యక్రమాలు, ఇచ్చల ప్రకారంగా అనుమతిస్తుంటాడు అన్నమాట, శాంక్షనింగ్. సో ఇవి 2 కార్యాలు పరమాత్మవి. కానీ మరి ఇప్పుడు
ఇప్పుడు వచ్చే కృష్ణుడు ఇలా మనము ఎంతో స్వచేష్యత, ఎంతో కష్టపడి మనము సొంతంగా ప్రయత్నించి సీరియస్గా ఎంతో శ్రద్ధాపూర్వకంగా భక్తితో మనం భగవంతుడి యొక్క హరికథని శ్రవణం చేస్తే మరి అప్పుడు కృష్ణుడు మన హృదయంలోకి ప్రవేశించి ఏం చేస్తాడు? ఆ పరమాత్మ ఆల్రెడీ ఉన్నాడు కదా. మరి ఇప్పుడు కృష్ణుడు బేసికలీ ఏంటంటే కృష్ణుడు ప్రతి దగ్గర ఉన్నాడు, కానీ ఇప్పుడు అక్కడ మేనిఫెస్ట్ అవుతారు. అంటే ఇప్పుడు కృష్ణుడు యాక్టివ్గా పనిచేస్తాడు మన హృదయంలో. ఏం చేయబోతున్నాడు మీకు తెలుసుకోవాలని ఉందా? అదే నెక్స్ట్ శ్లోకంలో ఆన్సర్. 5వ శ్లోకం. దానికన్నా ముందు ఇంకో పాయింట్ ఉంది ప్రభుపాల్ ద్వారా. దాంట్లో ఎవరైతే ఇలా భగవంతుడి గురించి సీరియస్గా వినాలనుకోకుండా భగవంతుడిని చూడాలనుకుంటారో అది వాళ్ళకి సాధ్యం కాదు. భగవంతుడిని సరిగ్గా దర్శనం చేసుకోవాలన్నా చూడాలనుకున్నా ఇదే పద్ధతి అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. పద్ధతి ఏంటి? ఏం జరుగుతుంది? కృష్ణుడు హృదయంలోకి ప్రవేశిస్తే అసలు ఎలా ప్రవేశిస్తాడు, ఏం చేస్తాడు అనే విషయాన్ని మళ్ళీ పరీక్షిత్ మహారాజు స్వయంగా చెప్తున్నారు. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానం భావసరోరుహం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథాశరత్. సో ఇది చాలా మంచి శ్లోకం, నాకు చాలా ఇష్టం ఈ శ్లోకం. ఇక్కడ చూడండి ఏం రాశారంటే, ప్రవిష్ట కర్ణరంధ్రేణ. కర్ణ అంటే మన చెవులు అనమాట. కర్ణ అంటే ఎగ్జాక్ట్లీ చెవులు, రంధ్రాలు. ప్రవిష్ట కర్ణరంధ్రేణ, ఈ చెవుల్లో ఉన్న రంధ్రాలు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి అయితే మనం వింటామో. సో మనం ఎప్పుడైతే హరికథ వింటామో, హరికథ మాధ్యంలో, హరికథ హరి భగవంతుడు, భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క లీల, భగవంతుడి యొక్క కథ, ఇవి అభిన్నం. అంటే హరికథలో కూడా భగవంతుడి కృష్ణుడికి ఉన్నంత శక్తి హరినామంలో కూడా ఉంది, హరికథలో కూడా ఉందన్నమాట. సో హరికథ మాధ్యంతో హరి కథ ఎంటర్ అవుతుంది కదా, మన హరికథ వింటున్నాం కదా, శ్రవణం చేస్తున్నాం కదా, అంటే మన యొక్క చెవుల రంధ్రాల్లోంచి హరికథ లోపలికి ప్రవేశిస్తుంది, అంటే కృష్ణుడు ప్రవేశిస్తున్నాడు. అలా చెవుల రంధ్రాల్లోంచి ఎక్కడికి ప్రవేశిస్తాడు? హృదయంలోకి ప్రవేశిస్తాడు. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానం భావ సరూర్హం. అలా ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా వింటారో, శుద్ధ భక్తిని పాటిస్తూ, అలాంటి వాళ్ళ హృదయాల్లో కమలం పువ్వు వంటి ఆ యొక్క పువ్వు పైన కృష్ణుడు వచ్చి కూర్చుంటాడంట. ఏం చేస్తాడు అక్కడ వెళ్ళి? ఇప్పుడు హృదయంలోకి వెళ్ళి కృష్ణుడు ఏం చేస్తాడు? ఇప్పుడు కృష్ణుడు అక్కడ ప్రకటించాడు కదా, ప్రకటించిన తర్వాత అలా హృదయంలో ఉన్న ఒక కమలం పువ్వు పైన కూర్చొని సరోరుహం, లోటస్ ఫ్లవర్, ఏం చేస్తారంటే ధునోతి శమలం కృష్ణ. కృష్ణుడు ఏం చేస్తాడు? ధునోతి అంటే ధోన అంటే కడిగేస్తాడంట, అంత క్లీన్ చేసేస్తాడు అనమాట. ఏం కడిగేస్తాడు కృష్ణుడు? శమలం కృష్ణ. మలం అంటే మీకు తెలుసు కదా, అది మనకు అవసరం లేని వస్తువులు, అవసరమైన విషయం, అనర్థాలు బేసికల్లీ, అవునా? శమలం అంటే అన్ని అనర్థాలు, ఎన్ని అనర్థాలు ఉన్నాయో అన్ని అనర్థాలు, కామ క్రోధ లోభ మాశ్చర్యాలు అన్నిటినీ కృష్ణుడు కడిగి పారేస్తాడనమాట. అది మనము మన ప్రయత్నంతో అష్టాంగ యోగా, ఆ యోగా, ఈ యోగా చేయడం వలన అవన్నీ సంపూర్ణంగా వెళ్ళిపోవన్నమాట. అవి కొంచెం నియంత్రణలోకి వస్తాయి అంతే. కానీ మళ్ళీ ఏదైనా ప్రలోభం వస్తే ఎంత పెద్ద మహారుషులు మనం చూస్తాం కదా కొన్ని కథల్లో, ఎన్నో రోజుల నుంచి అష్టాంగ యోగ తపస్సు చేస్తున్నా కానీ, థ్యాంక్ యూ విష్ణుప్రియ మాతాజీ గారు, అన్ని మలినాన్ని క్లీన్ చేసేస్తారు కృష్ణుడు. సో ఈ సంపూర్ణంగా క్లీనింగ్ జరుగుతుందన్నమాట, కృష్ణుడు క్లీన్ చేసేస్తారనమాట. అది ప్రాసెస్. ఇప్పుడు మనం అందుకే హరికథ విన్నప్పుడు కానీ, హరినామం జపిస్తున్నప్పుడు కానీ జరిగేది ఏంటంటే చేతో దర్పణ మార్జనం అంటే క్లీనింగ్. సో కృష్ణుడు అలా హరినామం రూపంలో కానీ, హరికథ రూపంలో కానీ వెళ్ళి హృదయంలో క్లీనింగ్ చేస్తూ ఉంటాడు. మన అంతా ఇంత కాదనమాట, చాలా ఉంది. ఒక్కొక్కరికి ఎంత ఉందో మనకు తెలియదు. ఎన్ని జన్మల నుంచి మనం ఎంత పెంచుకున్నామో ఆ యొక్క మలినాన్ని ఇప్పుడు కృష్ణుడు క్లీన్ చేస్తున్నాడు అనమాట. మనం చేసే శ్రద్ధాపూర్వకమైన భక్తి సీరియస్ ద్వారా, ఎంత సీరియస్గా ఎంత బాగా భక్తి చేస్తున్నామో అంత టైం పడుతుందన్నమాట క్లీన్ అవ్వడానికి, అంతే కదా. సో శలిలస్య యథాశరత్, ఎలాగైతే ఎంతో బురద నీళ్ళు ఉంటాయి కదా, లేకపోతే ఎంతో మడ్డీగా వాటర్ ఉన్నాయి, ఎంతో మురికి నీళ్ళు ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఎప్పుడైతే ఫ్రెష్గా ఆటమ్నల్ రెయిన్స్, పెద్ద వానలు పడతాయి ఆటమ్నల్ రెయిన్స్, అప్పుడు అందులో ఉన్న మురికి నీళ్ళంతా వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వచ్చేస్తుంది. ఫ్రెష్ వాటర్తో నిండిపోతాయి జలాశయాలు. అప్పుడు ఫ్రెష్గా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది. అలా అన్నమాట భగవంతుడు అలా మురికి పట్టిన ఈ యొక్క హృదయాన్ని అనర్థాల ద్వారా ఎంతో
మలినంతో నిండిపోయిన హృదయాన్ని అంతా కడిగేసి క్లీన్ చేసేసి ఇప్పుడు అక్కడ భగవంతుడు శుద్ధ భక్తి ప్రేమను మనకి అక్కడ ప్రకటిస్తుంది అనమాట, భగవంతుడి పట్ల ప్రేమ. సో ఈ విషయాన్ని కూడా మళ్ళీ మనము భక్తి రసామృత సింధులో భవిష్యత్తులో చర్చించుకుందాము. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే, సో భగవంతుడు స్వయంగా ఈ పని చేస్తారనమాట. ఇంకా మనం ఏమి సపరేట్గా కష్టపడాల్సిన అవసరం లేదు. మనం చేయవలసింది శ్రవణం, కీర్తనం. హరినామాన్ని జపించండి, హరికథను వినండి, ఇంకా విన్నదే మీరు కీర్తన చేయండి, గుణగానం చేయండి, అంతే. సో అందుకనే మనము శ్రవణం, కీర్తనం, సాధన, ప్రచారం చేస్తే ఏం లాభం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుందంటే, ఎవరికి జరిగినా జరగకుండా మనకు మాత్రం తప్పకుండా లాభం జరుగుతుంది. కల్మషాలు, కరెక్ట్, అన్ని కల్మషాలన్నిటినీ దూరం చేస్తారనమాట. స్టిల్ దేర్ ఈజ్ లిటిల్ పర్సెంట్ ఆఫ్ డివోటీస్ దేర్ ప్రభుజీ. ఓకే, నాకు క్లియర్గా అర్థం కాలేదు కానీ పర్వాలేదు. సో బేసికలీ ఇదేంటంటే ఇక్కడ మనకి ప్రభుపాల్ ద్వారా మళ్ళీ ఇక్కడ రాశారు కూడా, ఇలా అష్టాంగ యోగ వేట ద్వారీలు ఎలా అంటే ఒక్కొక్కసారి మురికి నీళ్ళలో మురికినంతా క్లీన్ చేయడానికి ఒక్కొక్కసారి మన వాళ్ళు కూడా, మున్సిపాలిటీ వాళ్ళు కూడా కెమికల్ వేస్తారు. కెమికల్ వేయడం వల్ల ఏమవుతుందంటే అదంతా ఏదైతే మురికి కానీ ఏదైనా మలినం ఉంటే ఆ వాటర్లో అదంతా సెటిల్ అయిపోతుంది, సెడిమెంట్ అయిపోయి కిందికి వెళ్ళి సెటిల్ అయిపోతుంది. కానీ మళ్ళీ ఒకసారి ఆ నీటిని కదిపితే అప్పుడు కింద నుంచి మళ్ళీ అదంతా వచ్చి పైకి లేచి మొత్తం నీటిలో కలిసిపోతుంది అనమాట. సో అలా అందుకే చెప్పాను కదా, ఎవరైనా పెద్ద పెద్ద మునులు కూడా, ఋషులు కూడా తపస్సు చేసుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏదో క్రోధానికో, లోభానికో, మోహానికో కొద్దిగా ఒక్కొక్కసారి ప్రలోభానికి లోనైపోయి దాని వశంలో వాళ్ళు తప్పుభంగం అయిపోతుంది, పతనం అయిపోతుంది. కానీ ఎవరైతే ఈ విధంగా శ్రద్ధాపూర్వకంగా వింటే సంపూర్ణంగా ఆ మలినాన్ని మొత్తం కృష్ణుడు క్లీన్ కొంచెం టైం పడుతుందండి. ఒక సెకండ్ అంటే టైం అంటే ఇక్కడ తక్కువ కాలంలోనే పడుతుంది. కానీ మనం ఆ తీవ్రత, భక్తి ఎంత తీవ్రేన భక్తి యోగేన, ఎంత తీవ్రతతో భక్తి చేస్తాం దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మరి కానీ మనం భక్తి చేస్తున్నామంటే క్లీనింగ్ మాత్రం జరుగుతూ ఉంటుంది, దాంట్లో నిశ్చింతంగా ఉండండి. సో దీనివల్ల లాభం ఏంటి అంటే, ఇక్కడ ఈ జరిగే క్లీనింగ్ ప్రాసెస్లో మీరు మళ్ళీ ఎప్పుడు కృష్ణుడి వదిలి వెళ్ళలేరు. కృష్ణుడి పాదపద్మాలని వదిలి ఏం జరిగినా సరే, ఏ కష్టం వచ్చినా సరే, ఏ ప్రలోభం వచ్చినా సరే, మీరు కృష్ణుడి పాదపద్మాలని వదలకుండా మీరు కృష్ణుడి పాదపద్మాల దగ్గరే భక్తి చేసుకుంటూనే ఉంటారు. అది దీని యొక్క ఫలితం అన్నమాట. ఈ ప్రాసెస్లో యొక్క గొప్పతనం అష్టాంగ యోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ కన్నా భక్తి యోగ యొక్క గొప్పతనం ఇదన్నమాట. అది ఇప్పుడు లాస్ట్ శ్లోకంలో మనం చూసి ముగిద్దామంట. 6వ శ్లోకం. దౌతాత్మా పురుష కృష్ణ పాదమూలం న ముంచతి ముక్త సర్వ పరిక్లేశ పాంతస్వశరణం యత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాదమూలం న ముంచతి, ఆ కృష్ణుడి పాదపద్మాలని ఎప్పటికీ వదలకుండా ఉంటాడంట ఒక వ్యక్తి. ఎలాగైతే ఒక వ్యక్తి చాలా దూరం నుంచి ప్రయాణించి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు, ఇంకా అతని తర్వాత ఇంత ప్రయాణం నుంచి వస్తాడు కదా ఇంటికి, దాని తర్వాత అతను ఇంకా ఇంట్లో వాళ్ళ ప్రేమ ఆప్యాయతల వల్ల ఇంకా అతను మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళాలనుకోడు, ప్రయాణించాలనుకోడు అనమాట. ఎందుకంటే అక్కడ ఎంతో కష్టాలు అనుభవించి ఆయన వచ్చాడు, ఎంతో కష్టంగా ఎంతో దూరం నుంచి ప్రయాణించి. ఎలాగైతే ఒక వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆనందంలో అక్కడ నుంచి వదిలి వెళ్ళాలనుకోడో అలా అనమాట అని ఇక్కడ రాశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మొత్తం ఇప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. అలా కృష్ణుడు భక్తిలో మనం ఫస్ట్ అనర్థ నివృత్తి అనేది మొత్తం జరిగిపోయిన తర్వాత, అది ఫస్ట్ స్టేజ్లో, స్టార్టింగ్ స్టేజ్లో అనర్థ నివృత్తి మొత్తం అయిపోయిన తర్వాత, అప్పుడు కృష్ణుడి పైన ఎప్పుడైతే మనకు ప్రేమ అనేది ఉత్పన్నం అవుతుందో అప్పుడు కృష్ణుడి ఆ భక్తిలో మనం ఆనందాన్ని ఆస్వాదిస్తాం. ఆ ఆనందంగా ఆస్వాదిస్తున్న సమయంలో అప్పుడు మనము ఆ ఆనందంలో ఎప్పుడైతే మునిగి ఉన్నామో కృష్ణుడి భక్తి ఆనందంలో, అప్పుడు ఇంకా మనకు వేరే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా వాటికి మనము లొంగమన్నమాట. అందుకనే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారనమాట, మనం ఎప్పుడు అలాంటి భక్తులు ఎప్పుడు భగవంతుడిని త్యాగం చేసి వెళ్ళిపోరు. సో ఇలా ఇక్కడ రాసింది ఏంటంటే, అలా కొంతమంది భక్తులు, భగవంతుడి యొక్క భక్తులు, ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. ఓకే, మనకు కంటిన్యూ అవుతుంది, పర్వాలేదు, జస్ట్ 1-2 minutes. సో ప్రభుపాల్ ద్వారా ఉదాహరణలు ఇచ్చారు, మంచి ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ, అవి చూసుకొని మనం ముగిద్దామంట. ఇలా ఒక్కొక్కసారి భగవంతుడి యొక్క ప్రతినిధులు, శుద్ధ భక్తులు ప్రచారం చేస్తున్నప్పుడు ఎన్నో రకాల కష్టాలు వస్తాయంట వాళ్ళకి. అయినా కానీ
ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉంటారు. ఉదాహరణకి నిత్యానంద ప్రభు జీసస్ క్రైస్ట్ ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్పారు. సో నిత్యానంద ప్రభు జగాయి మాదాయికి ప్రచారం చేశారు. జగాయి మాదాయికి ప్రచారం చేసినప్పుడు వాళ్ళు ఆయన్నే కొట్టాలనుకుంటారు, కొడతారు కూడా. అవునా? నిత్యానంద ప్రభుకి దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది. జీసస్ క్రైస్ట్ ప్రచారం చేస్తాడు, అప్పుడు నాస్తికులు ఆయన్ని చంపేస్తారు, క్రూసిఫై చేస్తారు. అలాగే ప్రహ్లాద్ మహారాజు ఎన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కానీ ప్రహ్లాద్ మహారాజ్ కానీ, మనం చూసాం నిత్యానంద ప్రభు కానీ, ఇలా జీసస్ క్రైస్ట్ కానీ, ఎవరైనా కానీ భగవంతుడు భక్తిని మాత్రం ఎప్పుడు మార్గాన్ని వదలలేదు, అంత కష్టం వచ్చినా కానీ. అలా మనం తెలుసుకుంటాం అనమాట. వాళ్ళకి అంత రుచి, ఆసక్తి, భగవంతుడి పట్ల ప్రేమ ఉత్పన్నమైందంటే ఇంకా వాటిని ఏ రకమైన కష్టం కానీ, ఏ రకమైన బాధ కానీ, ఏ రకమైన ప్రలోభం కానీ వాళ్ళని ఆ భగవంతుడి భక్తి నుంచి వాళ్ళని వేరు చేయలేదన్నమాట. ఎందుకంటే ఇలాగ ఒక వ్యక్తి వాళ్ళ పరివారంలో వాళ్ళతో, ఫ్యామిలీ వాళ్ళతో ఎలా అఫెక్షన్, ప్రేమ ఆప్యాయతలతో ఆయన ఇంకా వేరే బయటికి వెళ్ళాలనుకోడు ఆ ప్రయాణికుడు వచ్చిన తర్వాత. అలాగే భగవంతుడితో కూడా అలాంటి ఆప్యాయతతో పారివారికమైన సంబంధం కలిగిన తర్వాత ఇంకా ఈ యొక్క భౌతిక జగత్తులో దేని పట్ల ఆకర్షితుడు కాడనమాట ఒక వ్యక్తి, శుద్ధ భక్తుడు అనే విషయాలు ఇక్కడ చెప్పారు. సో మనం ఇక్కడే ఈరోజు చర్చను ముగిద్దామంట. మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపిక విన్నందుకు. సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఎన్నో ప్రశ్నలు అడగబోతున్నాడు. చాలా ప్రశ్నలు అడుగుతారు ఈసారి, మొత్తం పెద్ద లిస్ట్ ఉంటుంది. ఈ ప్రశ్నలకు జవాబులు మొత్తం భాగవతంలో ఉంటాయి. సో అప్పుడు మనం చూసుకుందామంట. సో నెక్స్ట్ 2 రోజుల తర్వాత, అంటే ఈరోజు ట్యూస్డేగా, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే రోజు మళ్ళీ మనం కలుద్దామంట పొద్దున. అప్పటి వరకు సెలవు. ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौरभक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल।